థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ భయ్యా. హాయ్, అందరికి నమస్కారం. ఆంధ్రాలో చివరి బార్డర్ దగ్గర ఉన్న చిడుమూరు అనే లొకేషన్కి నేను వెళ్తున్నాను. వెళ్ళేదారిలో ఒక పర్సన్ నాకు టిఫిన్ ఇప్పించాడు. 2 ఇడ్లీ తిని ఇంకెక్కువ తినకుండా స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు వెళ్ళే మార్గం గోకవరం. ఇక్కడ నుంచి నేను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వేరే పర్సన్ నాకు చింతూరు అనే లొకేషన్ వరకు లిఫ్ట్ ఇచ్చాడు. మధ్యలో మేము మారేడుమిల్లి దగ్గర ఇక్కడ ఆగి టీ తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో నాన్ స్టాప్ జర్నీ ఇది. నాకు ఇలాంటి లిఫ్ట్లు నాకు ప్రతిసారి ఈజీగానే దొరుకుతాయి, అంటే నాన్ స్టాప్ లిఫ్ట్లు. ఈసారి కూడా అట్లనే లాంగ్ జర్నీకి దొరికింది. ఈ లొకేషన్లో నాకు ఎగ్జాక్ట్గా సిగ్నల్సే లేవు అసలు, నేను ఎక్కడున్నానని తెలుసుకోవడానికి కూడా. సో ఇక్కడి నుంచి దాదాపుగా కాసేపట్లో చింతూరు అనే లొకేషన్కి నేను రీచ్ అయిపోతాను. కాసేపు ఆగి ఇక్కడ కొంచెం అటు ఇటు తిరిగి ఎంజాయ్ చేశాను. నాకైతే బాగా నచ్చింది ఈ లొకేషన్. వచ్చే దారిలో కొంతమంది జనాలు డబ్బులు అడిగారు, ఎందుకంటే భూమి పంట కోసం అంట, అదేదో పండగ అంట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను చింతూరు అనే లొకేషన్కి వచ్చేసాను. ఇదే ఇక్కడ నుంచి 6-7 కిలోమీటర్లు ఉండొచ్చు అని ఇక్కడ చెప్పారు చిడుమూరు అనే లొకేషన్కి వెళ్ళడానికి. ఇప్పుడు నేను చిడుమూరు లొకేషన్లో తిరగాలంటే మెయిన్ సెంటర్ ఎక్కడన్నా, లోపలికి ఒకలా ఇల్లు అవన్నీ తిరగాలన్నా అక్కడ మెయిన్ సెంటర్ అన్న, అక్కడ అందరు కలిసి. ఆ చిడుమూరులో చూడవలసిన ప్రదేశాలు ఏమైనా మీకు తెలిసి ఉన్నాయన్న? ఇక్కడ ఏంటి అన్న, చిడుమూరు అనే ఆ పేరు ఎలాగ వచ్చిందన్న ఈ ఊరికి? తెలియదన్న. ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు, ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది? ఇక్కడ అభివృద్ధి అంత బాగాలేదు, దేనికన్నా కూడా ట్రైబల్ ఏరియా ఇది మొత్తం. రోడ్లు బాగలేవు. ఈ ఊర్లో చూడవలసిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయన్న? ఇక్కడ అంత ఉన్నాయి, లేవని కాదు కానీ లాంగ్ ఉన్నాయి. ఈ చిడుమూరులో కాలేజెస్ అండ్ స్కూల్స్ ఉన్నాయన్న? స్కూల్ ఎదురుంది. కాలేజెస్ అన్న? కాలేజెస్ చింతూరు అటు ఉన్నాయి, ఇట్లే. బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళని నేర్పించడం అలాంటి ఏమైనా జరుగుతాయి అన్న? ఇలాంటివి జరగదు. ఈ ఊర్లో ఎలాంటి పంటలు పండిస్తారన్న? వడ్లు పండిస్తారు ఎక్కువ, పెసలు, మినుములు, జొన్నలు. ఇది మీది ఏ వ్యాపారం అన్న? చికెన్ షాప్ నాది. ఇక్కడ మీకు ఎట్లా సాగుతుంది అన్న ఈ వ్యాపారం? పర్లేదు, పర్లేదన్న. కస్టమర్స్ వస్తారు ఎక్కువగా. ఉంటారు. ఈ ఊరు కోసం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలమన్నా గొప్పతనం గురించి? ఓకే, థ్యాంక్స్ అన్న. చిడుమూరు అనే పేరు ఎలాగ వచ్చిందండి? ఈ గ్రామ ప్రజలు ఎలా ఉంటారండి ఇక్కడ? ఈ ఊర్లో ఎలాంటి పంటలు పండిస్తారండి? వరి, జొన్న, నువ్వులు, పెసలు, మినుములు. అభివృద్ధి ఎలా ఉందండి? అభివృద్ధి ఏమి లేదయ్యా. ఈ ఊళ్ళో చూడవలసిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయండి? ఈ ఊళ్ళో చూడవలసిన ప్రదేశాలు ఏమి లేవు అంత. ఈ ఊరు కోసం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మాది ఊరు కాదు, వేరే ఊరు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మెకానిక్ ఆడొచ్చు. ఎంత చదువుకుంటున్నావు? ఈ ఊరు కోసం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరండి? అనిల్ లవ్స్ జయ. లోపలికి రావచ్చండి మీరు, లేకపోతే బయటకు వస్తారా? మాది రాజమండ్రి అండి. చెప్పండి, 2 మొక్కలు చెప్తే. కొంచెం దగ్గరకు వచ్చి చెప్పండి. ఈ ఊర్లో చూడవలసిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయండి? ఈ ఊరికి సంబంధించిందండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి జనాలకు అర్థమయ్యేలాగా. అంటే మౌట్ అంటే అది బ్రిడ్జా, టెంపుల్? బ్రిడ్జ్ కొత్తదండి, పాతదండి? అంటే ఇక్కడ ఎవరు వచ్చినా అది చూడవలసిన ప్రదేశమే. ఈ ఊళ్ళో కాలేజెస్ ఉన్నాయండి? కాలేజ్ ఇక్కడ లేదు, ఇక్కడ ఆంధ్ర కదా, ఇది లేదు ఇక్కడ చింతూరు ఎర్రంపేట. పిల్లలకి సంరక్షణ ఉంటుంది కదండి. ఇక్కడ మీరు ఏ వ్యాపారం చేస్తారండి? అంటే కిరాణా షాప్. కిరాణా షాప్ అండి. మీ కిరాణా షాప్ ఎలా ఉంటుందండి? చిన్నది, వ్యాపారం బాగానే. ఊళ్ళో ప్రత్యేకత ఏంటండి? వ్యవసాయం. ఈ ఊళ్ళో జాబ్స్ ఎక్కువ చేస్తారండి, బిజినెస్ చేస్తారండి? బిజినెస్ ఉంది, జాబ్స్ ఉన్నారు. ఎక్కువగా ఏది చేస్తారండి? బిజినెస్. బిజినెస్ అంటే ఏంటి అండి? కిరాణా షాప్, మామిడికాయలు అమ్ముకోవడం. బయట ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళని నడిపించడం అలాంటివి ఏమైనా జరుగుతాయండి?
అలాంటివి అయితే ఇక్కడ జరగవు, చాలా బాగుంటది ఇక్కడ. ఇక్కడ ఎక్కడ నుంచి వచ్చినా ఇక్కడ బతకగలుగుతారు, కానీ ఇక్కడ నుంచి వెళ్ళి వేరే ఎక్కడ బతకలేరు. ఓకే అండి. అంటే బయట ఊరు నుంచి వచ్చి ఎవరైనా ఇక్కడ స్థిరపడాలంటే ఇక్కడ ప్రజలు ఎలా సహకరిస్తారండి? చాలా బాగా చూసుకుంటారు, ఒక తోడుబుట్టులా చూసుకుంటారు. నేను చెప్పను బాబు, ఎందులో వస్తుంది, ఏ ఛానల్ వస్తుంది, ఈ ఛానల్ వస్తుంది, అది ఎక్కడ వస్తుంది, యూట్యూబ్లో ఉంది, అనిల్ హౌస్ చేయండి, ఈ టీవీలో వస్తుందండి. యూట్యూబ్ లేదండి మీ టీవీలో? నువ్వెందుకు అక్కడ మాట్లాడావు? చెప్పండి. అసలు మీ సొంత ఊరు అండి ఇది? ఇది సొంత ఊరే. అరే నువ్వు చెప్పరా, ఆయనకి ఇంకా సిగ్గు ఎక్కువ. నువ్వేం చదువుకుంటున్నారా? 7th క్లాస్ పాస్ అయ్యావా? స్కూల్లో ఎంతమంది జనాలు ఉంటారండి మ్యాక్సిమం? మ్యాక్సిమం అంటే చెప్పలేను. అంటే ఈ ఊరు ప్రజలు ఎంతమంది ఉంటారని అడుగుతున్నానండి. అంటే 1000 మంది ఉంటారా, 2000 దాకా ఉంటారా? అంతకు ఎక్కువ ఉంటారు. ఇది చిన్న ఊరండి, పెద్ద ఊరండి? పెద్ద ఊరే. పెద్ద ఊరేనా? అంటే ఇక్కడ చూడటానికి కొంచెం విలేజ్ లా కనిపిస్తుంది, లోన ఇంకా కొంచెం బాగానే ఉంటుంది, విలేజ్ లా టైప్ లో ఉంటుంది, కానీ చూడడానికి లుకింగ్ బాగుంటుంది. ఇక్కడ ఇది గ్రామం అండి, ఇది సిటీ అండి? టౌన్. టౌన్ అంటే సిటీ కాదు, విలేజ్ కాదు. 3 రాష్ట్రాలు కలిసిన బోర్డర్. ఇక్కడ ఇల్లు స్థలాలు అంటే ఎవరు వచ్చినా కట్టుకోవచ్చు. ఎంత ఉంటుందండి రేటు మామూలుగా? రేట్ కాదు, స్థలాలు రేట్లు ఎలా ఉంటాయి ఇక్కడ? స్థలాలు రేట్లు అంటే మనకు తెలియదు, కానీ ఎవరు వచ్చినా కట్టుకోవచ్చు, డబ్బులు అయితే తీసుకో. డబ్బులు అయితే తీసుకోరండి ఇక్కడ? ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ స్టే అందరు చేయొచ్చు? మేము బయట నుంచి వచ్చి, మా అమ్మ వాళ్ళు అందరు బయట నుంచి వచ్చిన వాళ్ళే, కానీ ఎవరైనా కట్టుకోవచ్చు. కానీ ఊరి జనాలు మంచి వాళ్ళు, మంచిగా సహకరిస్తారు అందరిని. ఎన్ని స్కూల్స్ ఉన్నాయండి ఈ ఊర్లో? అంటే ఒకటే ఉంది ప్రస్తుతానికి, చిడుమూరులో ఒకటే ఉంది, అది కూడా 5th క్లాస్ వరకు. మీకు ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయండి అంటే బ్రతకడానికి? బతకడానికి కానీ బాగానే ఉంటుంది, ఎలాగైనా బతకగలుగుతారు ఇక్కడైతే. అక్కడ వేరే ఊర్లో అయితే బతకలేం. ఇక్కడ అందరూ వ్యవసాయం చేస్తారండి? వ్యాపారం అంటే వర్షాకాలం అయితే చిన్న చిన్న పంటలు వేసుకొని కూరగాయలు అవి అమ్ముతారు. అంతకుమించి ఇక్కడ ఏముండదు, కోపతాపాలు ఎవరు వచ్చినా అలాంటివి ఏమి ఉండదు, బాగా పలకరిస్తారు, మాట్లాడతారు. ఇక్కడ మీకు ఉంటుంది కదండి విలేజ్లో ఏదైనా పండగ ఉంటుంది కదండి గొప్పగా జరుపుకోవాల్సింది? గొప్పగా జరుపుకునే పండుగ అంటే శివరాత్రి. 5 రోజులు 12 రోజులు ఉంటుంది, జాయింట్ వీల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఎప్పుడు వస్తుందండి అది శివరాత్రి? అంటే ప్రతి నెల వస్తుందండి లేకపోతే మార్చ్ 15వ తారీఖు వస్తుంది, మార్చ్ డిసెంబర్. అప్పుడు జనాలు ఎక్కువ వస్తారండి ఇక్కడ? ఎక్కడెక్కడ నుంచి వస్తారు, నైట్ బాగుంటుంది. అంటే ఇప్పుడు కనిపించరు, అంటే ఎవరెవరి పనులకి వాళ్ళు వెళ్తారు. చూడడానికి నాకు భయంకరంగా ఉందండి. భయంకరంగా ఉంటుంది, కానీ అందరు ఉన్నప్పుడు బాగుంటుంది. అంటే ఇప్పుడు ఫెస్టివల్ జరుగుతుంది, పచ్చ పండుగ అని, ఈ భూముల కోసం అక్కడక్కడ డబ్బులు అడుగుతున్నారు కదా, ఇప్పుడు వరకే ఉంటుంది, కొన్ని రోజుల వరకు. ఆ తర్వాత అది చేసిన తర్వాత ఇక్కడ విత్తనాలు చల్లుతారు. మాది రాజమండ్రి అండి. ఈ ఊరు కోసం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరండి? ఎక్స్ప్లెయిన్ అంటే ఈ బోర్డర్కి అయితే ఏమీ రావు, మేము ఇక్కడ మ్యాజిక్ నడుపుకుంటేనే మేము తిన్నట్టు, లేకపోతే లేదు. ప్రభుత్వం నుంచి అయితే ఏమీ రాదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిందేమో, ఏమన్నా అందుతాయని ఆశిస్తున్నాం అంతే. మా ఆయనంగా బండి తోలితేనే మాకు అందినట్టు, లేకపోతే ఏమీ లేదు. ఇక్కడ డబ్బులు ఎలా సంపాదిస్తారండి? ఇక బండి కిరాయిలకి వెళ్తేనే డబ్బులు, లేకపోతే లేదు. ఇంకేమైనా సాయం అందేటట్టు చూడండి. వీళ్ళు ఆయన ఏం పట్టించుకోడేమని, ఇంక ఈ పిల్ల ఆ పిల్లగాడు, ఇగో ఈ అమ్మాయి, వీళ్ళిద్దరు రే ఉండండి, వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ నాన్న ఒక్కడ కష్టపడతాడు, పిల్లగాళ్ళు చదువుకుంటారు, వాళ్ళకి కూడా ఏదైనా సాయం అందేటట్టు చూడండి. వీళ్ళు ఏం చదువుకుంటున్నారండి? ఇలా చదువు ఎలా ఉంటుందండి? బాగా చదువుతారండి వీళ్ళిద్దరు? బాగా చదువుతాడు. స్టడీ ఎంత? 12th క్లాస్. మీరు వీడియో తీసుకుంటే కాదు, మరి మాకు ఏదైనా సాయం అందేట. నా దగ్గర ఏమైనా సాయం ఉంటే నేను చేయగలనండి. ఈ వీడియో వైరల్ అవుతే మీకే సాయం చేస్తానండి. ఈ వీడియో నుంచి వచ్చే డబ్బులు మీకేండి. కేజీ బియ్యం, 1/4 కేజీ పప్పు, 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు, అంతకు మించి ఏమీ రావు. గోదావరిలో వస్తే పట్టించుకునే నాదుడు కూడా ఉండరు. ఇక చుట్టూ గోదావరి, మధ్యలో మేము. అది అక్కడ స్కూల్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది, అందులోనే అందరం కొట్టుకోవటం, చచ్చిపోవటం, అందరం అందులోనే గోదావరిలో వస్తే. ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయండి కాయగూరలు ఏదైనా కొనుక్కోవడానికి? అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ టమాటా రేటు, ఉల్లిపాయ రేటు, బంగాళదుంప రేటు కిలో 100 రూపాయలు ఉంది. తోటకూర ఇవన్నీ అన్ని ఎక్కువ రేట్లు ఇక్కడ. పండించుకుంటారండి? లేదు, ఇక్కడ లేకపోతే ఎవరైనా బయట నుంచి తెచ్చి అమ్ముతారా? తెచ్చి అమ్ముతారు, కొనుక్కుంటాం. రేట్లు అన్నీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. చెప్తారా ప్లీజ్? సబ్స్క్రైబ్ అండి ఎవరైనా. మీకు తెలుసండి ఆచారాలు? మీకు తెలుసండి? మీకు తెలుసా?
తెలీదా? అరే నీకు తెలుసా? అరే నీ పేరేంటి? అరే నీకు తెలుసా? ఈ గ్రామ పంచాయతీ ఉంటుంది కదా, ఫస్ట్ గ్రామ పంచాయతీలో పటేలు పూజారి వాళ్ళు ఫస్ట్ తీర్మానం చేస్తారు. అది ఒకవేళ తీర్మానం కాకపోతేనే అప్పుడు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేస్తారు. చెట్లు నరకడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయండి? పూర్వకాలంలోనే మా తాత ముత్తాత కాలంలో నరికి ఇది పోడు వ్యవసాయం ఏం కాదు, ఇది అప్పటి నుంచి చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఏం నరకట్లేదు. మేము కూడా చెట్లు కొన్ని పెంచుతున్నాం, జామలు వేస్తున్నాం, టేకులు ఇలా టేక్ చెట్లు వేస్తున్నాం. మంచి వాతావరణం, పీస్ఫుల్ ఏరియానే. మాకు ఇక్కడ శబరి ఉంటుంది, వర్షాకాలం సీజన్ పోలవరం ఎఫెక్ట్ మాకు ఉంటుంది ఈ ఏరియాలో. చిడుమూరు అనే పేరు ఎలాగ వచ్చిందండి ఈ ఊరికి? తాత ముత్తాత కాలం ఎవరినైనా అడిగితే దాని యొక్క డెఫినేషన్ అనేది చెప్తారు. మాకు అంత అవగాహన లేదు. దాన్ని ప్రాసెస్ చూస్తే మా ఊరు వాళ్ళు కూడా చాలా మంది దానికోసం కేసుకి వెళ్ళారు, జైలుకి వెళ్ళి నానా తంటలు పడి మళ్ళీ ఆ కేసు ఉమ్మడిగా స్టేట్ ఉన్నప్పుడు అదిగో మా ఊడు కూడా జైలుకి వెళ్ళాడు. అది అతను చూపించాడు, చూడు అతను కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు మనిషి పోలవరం ఇష్యూ మీద. ఒక ఎంఆర్ఓని కొట్టాము, ఎంఆర్ఓ ఆఫీస్ని ధ్వంసం చేసాము, ఎస్ఐని గెలిమేము, ఇలా చేసాము. అందుకే మా మీద కేసు పడింది. అప్పుడు ఉమ్మడిగా స్టేట్ ఉన్నప్పుడు భద్రాచలంలో కాలేజ్ చేసాము. అప్పుడు మేము డిగ్రీ, ఐఎమ్ ఆల్సో స్టడీడ్ బిఏ. ఒక చాలా ప్రాసెస్ జరిగినాయి. ఇప్పుడప్పుడు కాదు కదా, దాదాపు ఒక 15-16 సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అలా జరిగింది. అది తీసుకెళ్ళండి బాగా. ఈ ఊరికి సమస్యలు ఇంకేమైనా ఉన్నాయన్నా? ఇదే మాకు మేజర్ సమస్య, పోలవరం ఇష్యూ. నెంబర్ 1 సమస్య అంటే ఇదే. దాని తర్వాత నెక్స్ట్ సమస్య అంటే 3GO వల్ల అందరు టీచర్స్ జాబ్ పొందారు. దానివల్ల వేరే వాడు మా మీద కుళ్ళుకొని దాన్ని సుప్రీంకోర్టులో కేసు పెట్టడం వల్ల 23 సంవత్సరాలకి దాన్ని రిజెక్ట్ చేసేసి మాకు ఇప్పుడేమో రిజర్వేషన్ మొత్తం పడిపోయినాయి. మేము ఎస్టీ కదా, షెడ్యూల్డ్ ట్రైబ్. మా లెక్క మా కోట మాకే ఉంటుంది. ఆ కోటల వల్ల మాకు 5 సంవత్సరాలు జగన్ పరిపాలన చేసాడు, ఏ జాబ్స్ కూడా మాకేం రాలేదు. అలాగా చాలా నష్టపోతున్నాం తప్ప మాకైతే ప్రతిఫలం లేదు. ఈ ప్రభుత్వం ఏదైనా మాకు ఇప్పుడు చేస్తుందేమో అని చూస్తున్నాం. ఒకవేళ మంచి చేస్తుందేమో అని మేము 2 కళ్ళు పెట్టి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఇక్కడ ఎలాంటి ఆచారాలు పాటిస్తారన్నా? దిస్ ఈజ్ నేచురల్ కల్చర్. ఇది పూర్వకాలంలో మేము ఎలాగైతే ముత్తేళ్ళమ్మను కావచ్చు, చెట్టును కావచ్చు, రాయిని కావచ్చు, ఇలాంటి వాటిని మేము కొలుస్తాం. వాటికి మేము పూజలు పురస్కారాలు చేస్తాం. ఒకవేళ విత్తనం వేయాలన్నా దానికి కూడా మాకు ఒక భూమి పండుగ అనేది ఉంటుంది. రీసెంట్గా వచ్చే నెక్స్ట్ సండే అది చేస్తాం. ఇక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు ఎలా ఉంటుందన్న ఈ ప్రదేశం మొత్తం? కూల్గా ఉంటుంది, మంచుతో కప్పబడినలాగా ఉండిపోద్ది. ఇంకా గోదావరి వస్తేనే మునిగిద్ది. తనకి మునిగిపోయి అడవి ప్రాంతంలో ఉంటాము. మాకు కరెంట్ ఉండదు, నీళ్ళు ఉండదు, ఏముండదు. అయినా మాకు ప్రభుత్వం నుంచి ఏమొచ్చినా కూడా ఇక్కడ లాస్ట్ అందుబాటు అవ్వదు. మాకు ఆంధ్రాకి లాస్ట్ కదా ఇది. మరి మాకేమి ఇవ్వట్లేదు. ఇవ్వనప్పుడు మేమేం చేస్తాం? ఇంకేదో పులుసు కారము ఏదో వేసుకొని తింటాం. ఊర్లో ఏముంటుందన్న, కూరగాయలు తప్ప. పెళ్ళిళ్ళప్పుడు బిర్యానీ ఇదే చేస్తారు. సేమే మాకు అది పచ్చ పండగ అనేది ఉంటుంది. ఆ పచ్చ పండగ మేము వరి చేనులు వేసిన తర్వాత దాదాపు 2 నెలల తర్వాత చేనులు ఉన్నప్పుడు ఆ చేనులో మేము కోళ్ళు మేకలు బలి ఇచ్చి వాటికి మేము ఆ పండగ ఆచారాన్ని మేము చేసుకుంటాం. నువ్వే చెప్పు. మా ఇంటి ముందే ఒక 5 సంవత్సరాల ముందు మా ఇంటి ముందు ఒక ఆయన్ని నరికి చంపారు. నేను ఇక్కడే నించోని గుండె మీద చేసుకొని ఉన్నా. నా కళ్ళు బాగలేవు, కళ్ళు చూస్తూనే ఉన్నా కానీ కళ్ళు బాగలేవు. తర్వాతకి ఆయన చనిపోయిన ఒక 10 గంటలకి వచ్చి సిఆర్పీలు వాళ్ళందరి దగ్గర మొత్తం రౌండ్ వేసేసి ఏం జరిగిందమ్మా ఏంటంటే వాళ్ళు 4 వచ్చారండి, గొడ్డలు ఎంతే ఉంది, ఆ గొడ్డలతో తిప్పి నరికి చంపారు. ఇక్కడ చంపేసి పెద్ద రాయి పట్టుకెళ్ళి ముఖం మీద ఎత్తేసి చెప్పులు ఏరుకొని ఇట్లా పారిపోయారు అని చెప్పాను. మళ్ళీ చింతూరు పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకెళ్ళారు. వాళ్ళతోటి చెప్పమ్మా మీ కన్నల దమ్ముళ్ళు ఉన్నారు కదమ్మా, అబద్ధం ఆడని చెప్పంటే అండి నేను అబద్ధం ఆడవలసింది ఏమీ లేదు, నేను చూసినట్టే చెప్తాను అని చెప్పి ఎస్ఐ గారితో అన్నీ చెప్పేసరికి నిన్నే ఒక్కదాన్ని పంపిస్తే బాగోదని మేము కారు మీద తీసుకొచ్చి మీ ఇంటికాడ దించుతామని కారు మీద తీసుకొచ్చి ఇంటికాడ దించారు. అట్లా నక్సలైట్ ఏరియా ఇది. నక్సలైట్లు వస్తారు, ఇబ్బంది పడతారు. ఆ తర్వాత ఆయన చంపేసి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సాక్ష్యం ఎందుకు చెప్పావని మమ్మల్ని చంపడానికి ఒక ఆయన వచ్చిండు, నక్సలైట్ ఆయన.
వస్తే నేను అన్నా నీ ఇష్టం బాబు, మరి చూసినట్టు చెప్పాను, చంపితే చంపుకో అని అంటే నీ కూతుర్ని నిన్ను చంపేస్తామని అన్నాడు. నేనన్నా దేవుడు అనేవాడు మా దగ్గర ఉంటే నిన్నే నీలాంటి వాళ్ళు ఎంతోమంది పోతున్నారు అని అన్న. ఆయన శుక్రవారం సంతలో ఏడ్రలపల్లి సంతలో నరికి చంపారు ఆయన్ని. అది జరిగింది బాబు. నాది నువ్వే చూసుకోవాలి, నీది నేనే చూసుకోవాలనే పరిస్థితిలో ఉన్నారు జనాలు. ఒక మొక్కలు పెంచుకుందాం, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన గ్రామం మంచిగా ఉండాలి అన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. కూలికి వెళ్ళామా, కేజీ బియ్యం తెచ్చుకున్నామా, వండుకున్నామా అన్న పరిస్థితిలో ఉంటారు. ఇక గ్రామం మనకి అభివృద్ధి కావాలి, మన గ్రామం మంచిగా ఉండాలి అన్న ఆలోచించేవాడు ఎవ్వడూ లేడు. అసలు ఈ గ్రామాన్ని పట్టించుకునే నాదులే లేడు. గోదావరిలో వస్తే మాకు 2 పూట్ల 3 పూట్ల అన్నం కూడా ఉండదు. మళ్ళీ ఇప్పుడు జూన్ నెల వచ్చింది, జూలై నెలకి మా బాధలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి. చివరిదాకా చూశారు కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఊరు వాళ్ళకి ఏదైనా మంచి జరగాలని కోరుకోండి మన గవర్నమెంట్ నుంచి. సో నేనైతే నా దగ్గర నిజంగా డబ్బులు ఉంటే సాయం చేసామండి. నా దగ్గర ఏమీ లేవు. ఖచ్చితంగా ఇవే కాదు, నేను ప్రతి విలేజ్కి వెళ్ళినా నాకు మనసులో ఏదో బాధ అనిపిస్తుంది, వాళ్ళకి నేను ఏమీ చేయలేకపోయినానని. కానీ ఖచ్చితంగా ఎప్పటికాకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను సక్సెస్ అయిన తర్వాత మొట్టమొదటి ప్రతి విలేజ్కి నేను సాయం చేస్తాను. హే గైస్, ఫైనల్గా ఏం చేయాలో మీకు తెలుసు కదా, మీ అనిల్ లవ్స్ జై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.